స్టోరీ. బెల్లం చుట్టూ ఈగలు అనే సామెత వినే ఉంటాం కదా. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ క్రేజ్ ఉంటేనే కేర్ ఎవరినైనా. మెయిన్లీ హీరోయిన్ల కెరీర్ విషయంలో ఈ మాట బాగా వర్తిస్తుంది. పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంటుంది. అలాగే ఎప్పటికప్పుడు కొత్త భామలు కూడా ఎంట్రీ ఇస్తుంటారు. లక్ కలిసి వస్తే వరుసగా అవకాశాలు దక్కించుకుంటారు. సో అలా మమితా బైజూన్ నుంచి అనస్వర రాజన్ వరకు పాపులారిటీతో ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న బ్యూటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం. సప్త సాగరాలు దాటి సైడ్ ఏ అండ్ బి సినిమాలతో కన్నడతో పాటు తెలుగు డబ్బింగ్ తోనూ గుర్తింపు తెచ్చుకుంది రుక్మిణి వసంత్. బఘీరా, బైరతి రణగల్ తర్వాత నిఖిల్ హీరోగా వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఎప్పుడొచ్చిందో కూడా తెలియదు. తమిళంలో ఏస్, మదరాసి మూవీస్ చేసింది, కానీ అవి ఫ్లాప్ అయిపోయాయి. రుక్మిణి వసంత్ చేతిలో ఇప్పుడు 2 బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న సాలిడ్ స్టైలిష్ యాక్షన్ ఫిలిం టాక్సిక్ లో రుక్మిణి ఒక ఫీమేల్ లీడ్ గా చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం డ్రాగన్ లో రుక్మిణి కథానాయికగా కనిపించనుంది. ఈ 2 సినిమాల్లో ఏది క్లిక్ అయినా కానీ అమ్మడు స్టార్ స్టేటస్ దక్కించుకోవడం పక్కా. హిట్, ఫ్లాప్ తో, లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటోంది ఖైదీ లోహర్. రీసెంట్ గా తను ఫిమేల్ లీడ్ గా చేసిన ఫంకీ మలయాళం మూవీ పల్లి చట్టంబి రిలీజ్ అయ్యాయి. మాలీవుడ్ లో ఐయామ్ గేమ్, ఖలీఫా, ది ఇంట్రో, తారం సినిమాలు చేస్తోంది. తెలుగులో చేసిన అల్లూరి, ఫంకీ ఫ్లాప్ అవడంతో ప్రెజెంట్ నానితో చేస్తున్న పాన్ ఇండియా ఫిలిం ది ప్యారడైజ్ మీదే ఫుల్ హోప్స్ పెట్టుకుంది ఖైదీ. అలాగే తమిళంలో ఇదయం మురళి, ఇమ్మోర్టల్, సింబు 49వ సినిమాలు కమిట్ అయింది. రిజల్ట్ తో సంబంధం లేకుండా క్రేజీ ఆఫర్లతో దూసుకెళ్తూ మేకర్స్ కి మోస్ట్ వాంటెడ్ గా మారిపోయింది ఖైదీ. మమితా బైజూన్ మలయాళంలో క్రేజీ మూవీస్ చేసి యూత్ క్రష్ గా మారిపోయింది. దళపతి విజయ్ పక్కన చేసిన జననాయకన్ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. దీంతో పాటు తమిళ్, మలయాళంలోనూ 2 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అలాగే సూర్య, వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న బైలింగ్వల్ ఫిలిం విశ్వనాథ్ అండ్ సన్స్ లో మాడీ అనే కిరాక్ క్యారెక్టర్స్ లో కనిపించనుంది మమిత. చేసింది వేళ్ల మీద లెక్క పెట్టుకునే సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది రితికా నాయక్. అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ చెల్లిగా చేసింది, కానీ తనే హీరోయిన్ మేటర్ గా ఉంది కదా అనే కామెంట్స్ వచ్చాయి. తర్వాత హాయ్ నానాలో క్యామియో చేసింది. రితికాకి మిరాయ్ మంచి గుర్తింపుతో పాటు ఆఫర్స్ కూడా తెచ్చిపెట్టింది. ఆనంద్ దేవరకొండతో కలిసి తమిళ్, తెలుగు మూవీ డ్యూయట్ చేస్తోంది. అలాగే వరుణ్ తేజ్ పక్కన కొరియన్ కనకరాజ్ లో కనిపించనుంది. మిరాయ్ 2 ఎలాగో ఉండనే ఉంది. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే స్టార్ స్టేటస్ దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు తనకి. అనస్వర రాజన్ ఈ కేరళ కుట్టి మలయాళం మూవీస్ తో కెరీర్ స్టార్ట్ చేసి లీడ్ అండ్ క్యామియో ఇలా చేసిన ప్రతి క్యారెక్టర్ తోనూ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తమిళ్, హిందీలోనూ సినిమాలు చేసింది. చిన్న వయసులోనే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. చాంపియన్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. క్యూట్ లుక్స్, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో అలరించింది. ఇట్లు అర్జున అనే మూవీలో ఫీమేల్ లీడ్ గా చేస్తోంది. అలాగే చిరంజీవి, బాబీ సినిమాలో నటిస్తోందని వార్తలొచ్చాయి. కట్ చేస్తే రీసెంట్ గా మెగా 158 పూజా సెరమనీ ఈవెంట్ లో తలుక్కున మెరిసింది అనస్వర. ఈ మూవీలో తను చిరు కూతురి క్యారెక్టర్లో కనిపించనుందని తెలుస్తోంది. తెలుగులో అడుగుపెట్టిన వెంటనే చిరు లాంటి సీనియర్ టాప్ స్టార్ సినిమాలో ఛాన్స్ రావడంతో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతోంది ముద్దుగుమ్మ. సో ఇవాల్టి ఎపిసోడ్ చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.